కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదన. శంభు సరిహద్దుల్లో వారం రోజులు యథాస్థితి. జల కళ దిశగా రిజర్వాయర్లు. శ్రీశైలంలోకి 1,63,000 క్యూసెక్కులు. శ్రీరామ్ సాగర్ 24,000. తుంగభద్ర నుంచి మొదలైన నీటి విడుదల. మేడిగడ్డకు బారాసా బృందం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్రాంచ్ కన్నపల్లి పంప్ హౌస్కు బారాసా బృందం క్షేత్రస్థాయిలో సందర్శించనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బారాసా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రానున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్లోని ఎల్ఎంటీ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు లోయర్ మానేరు డ్యామ్ను సందర్శిస్తారు. రాత్రి కరీంనగర్లో భోజనం చేసి రామగుండంలో బస చేస్తారట. శుక్రవారం ఉదయం 9 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించి అనంతరం 10:30 గంటలకు మీడియాతో మాట్లాడతారు. 11:30 మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శిస్తారట. కర్షకుల కంట కన్నీటి మేట. సో ఇది ఈనాడు. ఇకపోతే దిశ చూద్దాము. దిశ విషయానికి వస్తే నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో. జంతర్ మంతర్ దీక్షలో తేలిపోవాలి. నేను రెడీ, కేసీఆర్ను తీసుకురండి, ఇద్దరం కలిసి దీక్ష చేస్తాం. డేట్ను బీఆర్ఎస్ నేతలే డిసైడ్ చేయాలి. మళ్ళా ఉద్యమం తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారే స్వయాన ఆహ్వానిస్తున్నట్టున్నారు. ఏముంది, కేసీఆర్ గారు ఒప్పుకోండి, మళ్ళీ దీక్ష కావాలన్నట. సో ఈసారి రేవంత్ రెడ్డి గారు కూడా మీతో జత కడతారట. మరి మీరు ఒప్పుకుంటే మరి వారు కూడా మరి ఏ రకంగా దీక్ష చేస్తారు? ఇద్దరు కలిసి ఢిల్లీకి కోండి అంటే మళ్ళీ ఒక ఉద్యమానికి నాంది పలుకుతూ అసెంబ్లీలో మాట్లాడడం ఈ విషయం అనేది మరి ఒక ఆసక్తికరంగానే ఉంది. ఇద్దరం కలిసి దీక్ష చేస్తాం, డేట్ను బీఆర్ఎస్ నేతలే డిసైడ్ చేయాలి, చావు నోట్లో తలబెట్టి రాష్ట్రాన్ని సాధించనమని మేం చెప్పుకోలే, దీక్ష చేపట్టి 24 గంటలు గడవక ముందే నిమ్మరసం తాగలే, 10 ఏళ్లుగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య బంధం, మోడీకి ఊడిగం చేసిన కేసీఆర్ కేంద్ర బిల్లులన్నింటికి కూడా పూర్తి మద్దతిచ్చారు. మోడీకి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఆయనకు ధైర్యం లేదు. వ్యతిరేకంగా పెట్టిన తీర్మానానికి అందుకే గైర్హాజరు. లోక్సభ ఎన్నికల ఓడినా బీఆర్ఎస్ బుద్ధి మారలే. తండ్రి ద్వారా మేనేజ్మెంట్ కోటా రాజకీయాల్లోకి కేటీఆర్, ఆయన ఇంకా అహంకారం వదులుకోలేదు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి కక్షనట. సో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళి 3 సార్లు ప్రధానిని కలిసిన, పెద్దన్న పాత్ర పోషించి ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరాం. రాష్ట్రం రూపాయి ఇస్తే తిరిగి వస్తుందని 43 పైసలే. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి చాలా విషయాలు మాట్లాడారు. మా రేవంత్ అన్న చాలా అంటే చాలా విషయాలు మాట్లాడిండ్రు. సో మీరు ఇద్దరు కలిసి మరి దీక్ష చేస్తారా? మరి కేసీఆర్ గారు ఒప్పుకుంటే మరి రేవంత్ రెడ్డి గారు దీక్ష చేస్తారా? పాయింట్ నెంబర్ 1. అండ్ నాకు ఇవన్నీ వింటూ ఉంటే వెనకాల వీళ్ళందరూ ఒకటేనండి. రాజకీయ నాయకులు అందరూ వెనకాల హమీ తుమి ఏకై అని అనుకుంటారు. ఓకే, మనం అందరం ఒకటే, కానీ ప్రజల కోసం ఏదో ఇట్లా కొట్లాడుకోవాలి అని చెప్పి నేను అడుగుతున్నా. స్ట్రైట్గా రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్న నేను అడుగుతున్నా. బీఆర్ఎస్లో అధినాయకత్వంలో ఆ నలుగురులో ఒకరితో మీకు పార్ట్నర్షిప్లు ఉన్నాయా లేవా? ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చి ట్రోల్ అయిందో, మీ ప్లేస్లో ప్లాన్ బీని మరి తన ప్లేస్లో ఇంకో బీని పెట్టి కంపెనీలు బినామీల పేర్ల మీద మార్చేసి ట్రాన్స్ఫర్ చేసేసి ఇప్పుడు నడుపుతలేరా? మరి కాళేశ్వరం విషయం ఏమైంది? ముఖ్యంగా ఇంకొక విషయం అడగదలుచుకున్నా. రాష్ట్రంలో ఇంత పెద్ద సమస్య జరుగుతాయి, ఒక చేయకూడని వ్యాఖ్య ఒకటి స్మితా సబర్వాల్ చేశారు. మన స్మితా సబర్వాల్ ఐఏఎస్ చేశారు. వికలాంగుల పట్ల చిన్న చూపే అనుకోవచ్చు. అంటే ఒక ఐఏఎస్కి ఉండాల్సింది ఫస్ట్ మానవత్వం. ఐఏఎస్కి కాదు, ప్రతి ఒక్క మనిషికి మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ మానవత్వం మరి స్మితా సబర్వాల్కి ఏమైందో నాకు తెలియదు. తను మరి వికలాంగులు, లోపం ఉన్న వాళ్ళు ఐఏఎస్కి యూపీఎస్సీకి అనర్హులు, వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వద్దు అంటే సో మరి మీరు చదువుకున్నటువంటి చదువు అంతా ఏమైంది? ఒక టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణలో ఇట్లా మాట్లాడడం అనేది సిగ్గుచేటు. మరి తను క్షమాపణ చెప్పమంటే కూడా చెప్పట్లే, డూ ఆర్ డై అన్నట్టు తను కూడా వెళ్తూ ఉంది. ఇప్పటికే అక్కడ ఢిల్లీలో చాలామంది ఐఏఎస్లు కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు స్మితా గారి మీద. చాలా దగ్గర మరి చాలా పోలీస్ స్టేషన్స్లో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది.
ఇది జరుగుతూ ఉంటే నిన్న నన్ను బాలలత గారు అడిగారు ఏమని, మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందిస్తలేరు, కేటీఆర్ గారు స్పందిస్తలేరు, మా వికలాంగుల ఓట్లు వాళ్ళకి పడలేదా? పాయింట్ నెంబర్ 1. అండ్ అట్లాగే రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేశారు. రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇదే స్మితా సబర్వాల్ గురించి ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. స్మితా సబర్వాల్ ఐఏఎస్ గురించి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మాట్లాడినారు. అది గూగుల్లో సెర్చ్ చేస్తే చెప్తారు, ఎవరైనా ప్రూఫ్లు కావాలంటే చూడండి. రేవంత్ రెడ్డి గారు అబౌట్ స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఎన్నోసార్లు మాట్లాడినారు. మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే మరి స్మితా సబర్వాల్ గురించి ఒక్క ఊసు కూడా ఎందుకు ఎత్తుతలే? అంటే ఇంత పెద్దగా జరుగుతుంది కదా, రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా ఉండదు. ఎందుకంటే కుమారి ఆంటీకి ఇబ్బంది అయితేనే మరి రేవంత్ అన్న స్పందించాడు. మరి అటువంటి అప్పుడు వికలాంగుల గురించి ఇంత అవుతుంటే కేటీఆర్ మాట్లాడు, కేసీఆర్ గారు మాట్లాడరు, కేటీఆర్ గారు మాట్లాడరు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు. ఎవరు మాట్లాడరు, ఎవరు ఖండించరు. అట్లీస్ట్ అది తప్పు అని కూడా మీరు మాట్లాడరా? మీరు చెప్పరా? ఎఫ్ఐఆర్లు ఫైల్ అవుతున్నాయి. తెలంగాణ ఐఏఎస్ఏ మాకెందుకులే అంటే కాదు. ఇప్పుడు నాకు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, ఎట్లా పడితే అట్లా ఎవరిని కూడా మనోభావాలు కించపరచకుండా మాట్లాడాలా. సో వాళ్ళలో సెల్ఫ్ రెస్పెక్ట్ నింపాలి, ఆత్మవిశ్వాసం నింపి మీ వెనకాల మేము అందరం ఉన్నాం ముందరికెళ్ళాలని అంటారా? లేకపోతే మీకు ఏం శాతం అవుతుందని చెప్పి వెక్కిరిస్తారా? ఇప్పుడు స్మితా సబర్వాల్ గారు చేసింది వెక్కిరింపే కదా, వెక్కిరిస్తుంది కదా తను. సో ఇది ఎక్కడ న్యాయం? చోద్యం చూస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు 10 ఏళ్ల అనుబంధం కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో మా స్మిత గారికి ఉండొచ్చు, మేము కాదనం. కానీ అల్లుడే పేకాటే. నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది. సో వీటన్నిటి మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కేటీఆర్ గారికి ఉంది, కేసీఆర్ గారికి కూడా ఉంది. మరి మీరు ఎందుకు స్పందించరు? మీరు ఎందుకు మాట్లాడరు? ఎంత స్మిత గారు 10 ఏళ్ళు మీతో పాటు పనిచేస్తే మాత్రం, ఎంత మీరు ఆవిడకి హెలికాప్టర్ ఇస్తే మాత్రం, ఎంత ఆస్తులు సమకూరుస్తే మాత్రం ఈ బీఆర్ఎస్ వాళ్ళకు కానీ, కాంగ్రెస్ వాళ్ళకి కానీ, బీజేపీ వాళ్ళకి కానీ మా వికలాంగుల ఓట్లు మీకు వద్దా? అవసరం లేదంటారా? చెప్పండి. లేదంటే చెప్పండి. రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడకండి, దీని గురించి మేము ఒప్పుకుంటాం. వాళ్ళ ఓట్లు మీకు వద్దా నేను అడుగుతున్నా. స్ట్రైట్గా కేటీఆర్ గారిని అడుగుతున్నా, కేసీఆర్ గారిని అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మా బీజేపీ నాయకులను అడుగుతున్నా, బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారిని అడుగుతున్నా. మరి వికలాంగులు ఏం పాపం చేశారు? వాళ్ళ ఓట్లు మీకు వద్దా? వాళ్ళ గురించి మాట్లాడలేని వాళ్ళే అసలైన వికలాంగులా? ఇంతమంది ఐఏఎస్లు ఉన్నారు తెలంగాణలో, ఇన్ని స్కాములు జరిగినాయి. ఒక్కొక్క ఐఏఎస్ 20-30 వేల కోట్లు నొక్కేసినారు. అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మళ్ళీ మీకు ప్రూఫ్లు కావాలంటే ప్రూఫ్లు ఇస్తామండి. మళ్ళీ ప్రూఫ్ గిఫ్ అని మాట్లాడితే ఇక వీడియోలు కూడా వస్తాయి. ఇక ఆఖరికి నేను చెప్తున్నా, గుడి వెనక నా స్వామి గుర్రం ఎక్కువైన వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. మళ్ళీ అట్లా అనగానే మీ ఎస్ఓటీ వాళ్ళు వచ్చి హార్డ్ డిస్క్లు ఎత్తుకపోతారేమో. మాకంత సీన్ లేదమ్మా. మేము నేనైతే చాలా తెలివైన దాన్ని. ఓకే, ఉత్తుత్తిగానే ఇవన్నీ నేను మాట్లాడతలేను, గుర్తుపెట్టుకోండి. సో భగవంతుడు మాకు చాలా కొద్ది గొప్ప చదువునిచ్చిండ్రు, సరస్వతి కటాక్షంని ఇచ్చిండ్రు, తెలివితేటలు ఇచ్చారు. ఆ తెలివితేటలు ఇచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు. ధైర్యే సాహసే లక్ష్మి అని కూడా అన్నారు. మా ఆఫీస్లో ఎక్కడ కూడా ఉండవండి ఇక వీడియోలు అట్లాంటివి మా దగ్గర ఉండవు. అవి టైం వచ్చినప్పుడు, ఎప్పుడైతే మీరు నా మీదకి వచ్చి శ్రావ్యకి థ్రెట్ ఉంది అని నా మీదకి పడినప్పుడు దాన్ని అప్పుడు రిలీజ్ చేస్తాం. అది అప్పటి వరకు మా గుప్పట్లోనే ఉంటాయి. అప్పటి వరకు మా గుప్పట్లోనే ఉంటాయి. అర్థమైందా? మీకు ఎటువంటి ప్రూఫ్లు కావాలన్నా మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ 30,000-40,000 కోట్ల ఆస్తులు సమకూర్చుకుని, ఇక నేను చెప్పేది తక్కువనే. మరి మీరా అసలైన వికలాంగులు? వాళ్ళ అసలైన వికలాంగులు వాళ్ళు మానవతా దృక్పథంతో ఇంకా పేదలకు మంచి జరగాలని ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు గవర్నమెంట్ జీతం తీసుకొని అత్యద్భుతంగా పనిచేస్తున్నారండి. మీరేం చేస్తున్నారండి? మరి కాలచేతులు ఉండి ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, చూద్దుముగా మరి ఆడుదుముగా అని పాటలు పాడుకుంటూ ముగ్గులేసుకుంటున్నారా? లేకపోతే 1,000 కోట్ల ఆస్తులు తెలంగాణని దోచుక తిన్నారా? బందిపోట్లలాగా ఏం చేసుకురండి? మీరు కదా అసలైన వికలాంగులు. కళ్ళుండి నీతిని చూడలేనటువంటి వికలాంగులు మీరు. చేతులుండి సక్రమమైనటువంటి ఫైల్లో సంతకాలు పెట్టలేనటువంటి చేతులు లేని వికలాంగులు మీరు. కాళ్ళుండి ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్లకుండా, ఎక్కడైతే లక్ష్మీదేవి వస్తుందో అవినీతిగా అక్కడికే
మీ కాళ్ళని తీసుకుపోతారు చూసిరా, అసలైన వికలాంగులు మీరే 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 అని మరొక్కసారి నేను చెప్తా ఉన్నా, కుండ బద్దలు కొడతా ఉన్నా. సో మరి దీనికి ఇప్పటికైనా మీ మీ మాకు మాకు ఏమంటారు, మేము వికలాంగులం కావు, మాకు కూడా హృదయాలు ఉన్నాయంటే ఇప్పటికైనా మారండి. అర్థమైందా? ఇప్పటికైనా మారండి అని చెప్పి నేను మరొక్కసారి స్ట్రైట్ అవే చెప్తా ఉన్నా ఐఏఎస్లకు. అందరికీ కాదు, ఎవరైతే దోచుక తిన్నారో, ఎవరైతే సైలెంట్ అయిపోయారో వాళ్ళందరికీ చెప్తా ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ ఆల్ పార్టీస్ పొలిటికల్ లీడర్స్తో సహా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మంత్రులంతా సచ్చే వరకు కూర్చోండి, మేము అండగా ఉంటాం, కేంద్రంతో మా కొట్లాడుతాం, పేమెంట్ కోటాలో రేవంత్ సీఎం అయ్యాడు, 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు కూడా వదిలిపెట్టమంటున్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. ఎస్, నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో, జంతర్ మంతర్ దీక్షలో తేలిపోవాలి. నేను రెడీ, కేసీఆర్ను తీసుకురండి. నిజంగా ఓట్ల కన్నా కూడా గిదే బెటర్ కదా. ఏమన్నాడు మన రేవంత్ అన్న, నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో అన్నాడు. ఇద్దరు కాదు, బీజేపీకి వెళ్ళి కూడా ఒక లీడర్ని తీసుకోండి. ఎవరైతే ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో ఆ ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తిని ఒకళ్ళు తీసుకొని ముగ్గురు కలిసి దీక్ష చేయండి. మేము ఓట్ల వల్ల మేము మీ ముఖ్యమంత్రిని ఎన్నుకోకుండా ఎవరైతే మరి కొట్లాడి ఎవరి వల్ల అయితే నిధులు వస్తాయో వాళ్ళనే ముఖ్యమంత్రిగా పరిగణలోకి తీసుకుంటాం. బెస్ట్. మీ తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలని అసలే కాంగ్రెస్లో చాలామంది ఆశలు పెట్టుకుర్రు. మా భట్టి గారు ఉన్నారు, మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మా దామోదర్, అందరు ముఖ్యమంత్రులే కాంగ్రెస్లో. మరి మీరు పక్కకు తప్పుకుంటే వాళ్ళందరూ రెడీ ఉన్నారు సార్ మీ సీట్ని భర్తీ చేయడానికి, రేవంత్ రెడ్డి గారు. సో దాంతోపాటు మరి బీఆర్ఎస్లో అంటే ఇక కేసీఆరే అనుకోండి. ఇక కేసీఆర్నే ముఖ్యమంత్రిగా చూడగలుగుతాం బీఆర్ఎస్లో, వేరే ఎవరిని కూడా మనం చూడలేం ఉంటే గనక. ఇక బీజేపీ అంటారా, మా బండి సంజయ్ అన్న. ఇక బీజేపీ గ్రాఫ్ పెరిగిందంటే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కేవలం మాస్ లీడర్ అయినటువంటి బండి సంజయ్ వల్లనే సాధ్యమైంది. నేను కాదు, మా బీజేపీ కార్యకర్తలు మా ప్రజలే చెప్తారు. సో మరి మా బండి సంజయ్ అన్న కూడా మరి ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయినారు కాబట్టి ఇవన్నీ మాట్లాడతలేరు. కానీ జనరల్గా అటువంటి అవకాశం తెలంగాణకి బీజేపీ తరపున ముఖ్యమంత్రి ఎవరయ్యా అని ఊహించుకునేది ఉంటే, ఒకవేళ రానున్న కాలంలో ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నా, బండి సంజయ్ గారు చేయొచ్చు. ఎందుకంటే ఎవరైతే కార్యకర్తలకు అన్ని పనులు చేసి పెడతారో, కార్యకర్తలకు రెస్పెక్ట్ ఇస్తారో, ప్రతి ఒక్కరికి టైం ఇస్తారో, అక్కడి నుంచి అసలైన లీడర్షిప్ అనేది మొదలవుతుంది. ఇది రాసి పెట్టుకోండి, అందరి లీడర్స్కి కూడా వర్తిస్తుంది.